మహోన్నతుడు మహాగణుడు వందనములు. ఇక సాయంకాలపు సమయం తండ్రి ఇక వాక్యం నీ చేతులకు సమర్పించుకొంచున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి మాకు తెలియని అనేక నిగూఢమైన సంగతులను గూఢార్థములను మాకు తెలియచేయమని ప్రార్థన చేర్చున్నాం. మేము తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నట్టుకు వాక్యానుసారమైన జీవితమును మాకు నేర్పించండి తండ్రి. దేవాస్తోత్రం. అన్ని విషయంలో కూడా మీరే తోడుగా నడిపించండి. కేవలం మీరు వారుగా కాకుండా వాక్యానుసారమైన జీవితం, వాక్యమనే అర్థములు మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు మా జీవితముల మీద గొప్ప ప్రభావమును మీరు చూపించమని ప్రార్థన చేర్చిన పరిశుద్ధాత్మ దేవుడా సహాయమును దయచేయండి. మమ్మల్ని నడిపించని నామనకు మహిమ తెచ్చుకుని సమస్త ఘనత మహిమ కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. ఈరోజు వాక్యము లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఇది మరి కొత్త నిబంధన అధ్యాయంలో కూడా లోతు భార్య గురించి వివరించబడింది. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో కూడా లోతు భార్య గురించి చెప్పబడింది. అయితే లోతు భార్య అని చెప్పబడింది తప్పించి ఇక్కడ లోతు భార్య ఎవరు అనేది పేరు అనేది జీవగ్రంథంలో రాయబడలేదు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుని యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అని. అనేక మంది స్త్రీలైనటువంటి వారు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. అక్కడ ధర్మశాస్త్రం నందు అనేక మంది గురించి వ్రాయబడింది, వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడి ఉన్నారు. ఎందుకంటే వారు నీతిమంతులు కాబట్టి, మరి దేవునికి అనుకూలమైనటువంటి జీవితంలో వారు జీవించి అనేక మందికి మాదిరికరంగా ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం నందు వారి పేర్లు అనేది రాయబడింది. వారి గురించి కూడా మనం అనేక సార్లు మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే ప్రయోజనకరం కనుక వారందరిని గురించి మనం అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. వారి గురించి మనం నేర్చుకుంటూ ఉంటాము. వారు జీవించినట్లుగా మనం కూడా జీవించాలని అనుకుంటాము. అయితే మరి ఇక్కడ లోతు భార్య అని చెప్పబడింది తప్పించి ఆవిడ పేరు గురించి ఎక్కడ రాయబడలేదు. అయినప్పటికీ కూడా ఆవిడిని జ్ఞాపకం చేసుకొనుడి, లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు వాక్యంలో సెలవిస్తున్నారు. మరి ఎందుకు ఆవిడ గురించి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే అది నూతన నిబంధన గ్రంథంలో కూడా వ్రాయబడింది. అంటే ఈ కాలానికి కూడా సంబంధించింది. ఈ కాలంలో కూడా మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనండి అని ఎందుకు యేసుక్రీస్తు వారు అని అంటున్నారు అని అంటే దాని గురించి కొంచెం మన వాక్యంని పరిశీలన చేద్దామండి. మరి ఆనాటి పరిస్థితులను కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ పాత నిబంధన గ్రంథంలో మరి లోతు భార్య గురించి, వారు నివసించినటువంటి ఆ సోయరు ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతము, యోర్దాను ప్రాంతం అదంతా కూడా మనకి ఆదికాండము 13వ అధ్యాయం దగ్గర నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట మరి అబ్రహాముతో పాటు ఈ లోతు భార్య అంటే లోతు కుటుంబం కూడా లోతుతో పాటు కూడా ఈ ఐగుప్తు నుంచి బయటికి వచ్చినట్లుగా మరి దేవుడు పిలిచిన ఆ ప్రాంతం నుంచి ఐగుప్తుకు వచ్చినట్లుగా, ఐగుప్తు నుంచి కూడా మరి ఆ కానాను యాత్రలో వారు కూడా ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు. మరి అబ్రహాము తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా తీసుకొని వచ్చి ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళినప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా ఉన్నట్లుగా మనం చూడగలము. మరి అబ్రహాము ఎంతో ఆశీర్వదించబడి ఉన్నారు. అతనికి మరి పశువులు, గొర్రెలు, గుడారములు అన్నీ కూడా చాలా విస్తారముగా అభివృద్ధి చెందబడినాయి. అబ్రహాముతో ఎంత అయితే ఆశీర్వదించబడి ఉన్నారో అట్లాగే అబ్రహాంతో ఉన్నటువంటి లోతు కూడా అంతే విధముగా ఆశీర్వదించబడి ఉన్నాడు. అంత సమానంగా ఆశీర్వదించబడి ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడి ఉన్నాడు, కానీ లోతును బట్టి అబ్రహాము ఆశీర్వదించబడలేదన్నమాట. సో మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని అంటే మరి లోతు ఎందుకు ఆ విధంగా ఆశీర్వదించబడి ఉన్నాడు అని అంటే అబ్రహాముతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ సహవాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆశీర్వదించబడడం అనేది జరిగింది. మరి ఆ సహవాసాన్ని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఇది లోతు భార్య ఉపశమనం కాకముందు ఈ విధంగా జరిగింది. అబ్రహాంతో సహవాసం చేసినప్పుడు లోతు అతని కుటుంబం కూడా చాలా విస్తారముగా అభివృద్ధి చెందబడింది. మరి అబ్రహాము లోతు ఈ విధంగా ఉన్నప్పుడు అబ్రహాం యొక్క పనివారికి, లోతు యొక్క పనివారికి అక్కడ వివాదం అనేది జరిగింది. ఎందుకనంటే వారికి ఉన్న ప్రాంతము, వీరి ఉన్న ప్రాంతము చాలకపోయిందనమాట. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమైనటువంటిది. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకిను లోతు పశువుల కాపర్లకి కలహం పుట్టింది. ఆ కలహం పుట్టినప్పుడు మరి లోతు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆశపడ్డాడు. ఇక్కడ ఒక మన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మరి లోతు వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు జ్ఞానవంతురాలైన భార్య తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని చెప్పి వాక్యంలో ఉంది. మరి లోతు ఒక భార్య జ్ఞానవంతురాలైతే కనుక అక్కడ లోతుని నివారించవలసింది. మనము అబ్రహాంతో ఉన్నాము కాబట్టి ఈ విధంగా ఆశీర్వదించబడి ఉన్నాము. మనం ఏ స్థితిలో నుంచి వచ్చి ఉన్నామో, ఇప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడి ఉన్నామో అని తను జ్ఞానం కలిగి ఆలోచించినట్లయితే అక్కడ అబ్రహాం నుంచి విడిపోవడానికి ఇష్టపడేది కాదు. ఒకవేళ లోతు ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా జ్ఞానం కలిగిన స్త్రీగా దాన్ని సరిదిద్దగలిగేది. అయితే ఇక్కడ లోతు భార్య అది చేసినట్లుగా మనకి ఇక్కడ ఎక్కడైతే కనిపించడం లేదు. అక్కడ సహవాసంలో నుంచి వారు దూరముగా వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి అలా లోతు అబ్రహాం నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ యోర్దాను ప్రాంతం అంతా కూడా ఎట్లా కనిపించింది అంటే యెహోవా తోట వలె ఆ ప్రాంతం అంతా కనిపిస్తూ ఉందంట. దూరపు కొండలు నునుపు అని చెప్పేసి మనము చాలామంది సామెతలు అనేది చెప్తూ ఉంటారు. మరి లోతు ఆ ప్రాంతం అంతా చూసినప్పటికీ అది ఎంతో తోట వలె విస్తారంగాను పచ్చగాను అతనికి కనిపించిందంట. మనం ఇదే విషయాన్ని మన సహవాస విషయంలో కూడా మనకు జ్ఞాపకం చేసుకుని ఉంటే కనుక మరి తనకు తానుగా వేరైపోయిన పట్టణం కానీ వ్యక్తి కానీ బాగుపడినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. చాలామంది కూడా వారి యొక్క మొదటి స్థితి అనేది మర్చిపోతూ ఉంటారు. దేవుళ్ళలోనికి వచ్చినప్పుడు వారి మొదటి స్థితి ఏ విధంగా ఉన్నది, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వస్తారు, దుఃఖంలో వేదనలో శ్రమలో వస్తారు. కానీ కొంతకాలం అయిపోయినప్పుడు ఆశీర్వదించబడినప్పుడు వారి యొక్క మొదటి స్థితిని మర్చిపోయేవారుగా ఉంటారు. అది ఆత్మీయ స్థితిలోనే అయినప్పటికీ లేదా సహవాస విషయంలోనే ఒక సేవకులు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఒక సేవకుడు మనకు పరిచయం అయినప్పుడు ఆ సేవకునితో పరిచయం కాకముందు మన పరిస్థితి ఎట్లా ఉంది, ఆ సేవకునితో సహవాసంలోనికి వచ్చినప్పుడు, ప్రార్థనా జీవితంలోనికి వచ్చినప్పుడు మన సహవాసం ఎట్లా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది, మన కుటుంబ జీవితం ఎట్లా ఉంది అనేది చాలామంది మర్చిపోతూ ఉంటారు. అది కంపల్సరీగా మొదటి స్థితి కంటే తర్వాతి స్థితి చాలా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని తెలుసుకున్న తర్వాత, లేకపోతే దేవునికి వచ్చిన తర్వాత, లేదా ఒక సహవాసంలోకి వచ్చిన తర్వాత మన ఆత్మీయ స్థితి కానీ మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి విషయంలో కానీ క్షీణించిపోయే స్థితిలో అయితే ఉండవు. రెట్టింపు స్థితిలో రెట్టింపు ఆశీర్వాదంతోనే ఉంటాయి. కానీ ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన మొదటి స్థితి అనేది మర్చిపోతూ ఉంటాం. ఇక లోతు కుటుంబం కూడా అదే చేసింది. మొదట అబ్రహాంతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది మర్చిపోయింది. వారికంటూ ఆశీర్వాదం వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయి మేము సపరేట్గా వెళ్ళాలి, మాకు అంతా తెలుసు, ఇది మా వల్ల మాత్రమే వచ్చింది, మేము బ్రతకగలగము అనే ఒక ఆలోచన విధానంతో వారు అక్కడ అబ్రహాం నుంచి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి జ్ఞానవంతుడైన ఆ స్త్రీ అక్కడ లోతుని నివారించవలసింది, అయితే ఆవిడైతే నివారించలేదన్నమాట. మన యొక్క ప్రార్థనా స్థితిని కూడా మనం ఒక్కొక్కసారి దీంతో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది, మన ప్రార్థనా స్థితిలోనికి మన సహవాసంలోకి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అనేది మనకు కూడా కొన్ని విషయాలు మనము దీన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మరి ఇదే విషయం కాదు, కొంతమంది కూడా సంఘాల విషయంలోనూ కానీ పాస్టర్స్ విషయంలోనూ కూడా ఇట్లాగా చేస్తూ ఉంటారు. అయితే మన విషయంలో అది లేకోకుండా ఉన్నట్లుగా మన వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ మనకేమన్నా అటువంటి స్థితి మనము మర్చిపోతున్నామేమో, కృతజ్ఞత లేని స్థితిలో మనం ఏమైనా ఉంటున్నామేమో ఒకసారి మనం వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి అందుకని యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ సాయంకాలపు సమయం నందు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన ఆత్మీయ స్థితిని కానీ మన భౌతికమైన విషయాలను కానీ మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉంటాము. మరి నెక్స్ట్ ఇంకో విషయం చూసుకుంటూ ఉంటే కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉంటుంది. మరి ఎప్పుడు పాపం చూసినప్పుడు కూడా పాపం పచ్చగానే ఉంటుంది, అది మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాత్ర, నేత్రాస, జీవోపభ్రమం. మరి ఒక సొదొమ గొమొర్రా యొక్క పట్టణ స్థితిని మనం చూసినప్పుడు ఎంతో భయంకరమైన పాపంలో ఉంది, దేవునికి ఆయాసకరమైన క్రియలతో కూడి ఉన్నదనమాట. అదే స్థితిని మనం ఇప్పుడు కూడా ఈ లోకంలో మనం చూసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం మనకి మరి సేవకులు మనకి వాక్యాన్ని వివరించినప్పుడు చెప్పారు LGBTQ అనే విషయాల్ని, ఆ పదాల్ని. అది ఇప్పుడు ప్రజెంట్ అలాంటి స్థితి, ఇప్పుడు ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎటువంటి స్థితి అయితే ఉన్నదో ఇప్పుడు లోకంలో ప్రజెంట్ స్థితిలో కూడా అలాంటి స్థితిలో ఉంది అని. LGBTQ అంటే ఏంటిది? L అంటే లెస్బియన్స్, అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. వారికైతే పిల్లలు పుట్టరు, కానీ ఒకరితో ఒకరు వాంఛన కలిగి ఉండడం అనమాట. అట్లాగే G అంటే గేస్,
పురుషుల మీద సహవాసాన్ని కలిగి ఉండి వాళ్ళు ఆ విధంగా నపుంసకులుగా ఉంటున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటూ సహవాసాన్ని జీవితాన్ని వారు గడుపుతూ ఉంటున్నారు. బి అంటే బైసెక్సువల్, అంటే ఒకరు ఇద్దరి కంటే ఎక్కువ మందితో ఆ రిలేషన్షిప్ని కొనసాగించడము. ట్రాన్స్జెండర్స్, టీ అంటే లింగ మార్పిడి, ఆడవాళ్ళు మగవాళ్ళుగాను మగవాళ్ళు ఆడవాళ్ళుగాను మార్పు చెందుతూ ఉన్నారు. క్యూ అంటే క్యూర్, అంటే ఏంటంటే జంతువులతో ఎక్కువ సహవాసం చేస్తూ జంతువులను ప్రేమిస్తూ జంతువులతో రిలేషన్షిప్ని కలిగి ఉంటున్నారన్నమాట. మరి ఇదే స్థితి ఇప్పుడు ఏదైతే మన లోకంలో చాలా టీవీలో వార్తల్లో కానీ ఇంటర్నెట్లో కానీ చాలామంది మనం చూస్తుంటే షార్ట్స్లో కానీ చాలామంది మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, పేపర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆనాడు సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రాంతంలో ఉన్న అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అలాంటి పాపపు స్థితిలోనే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి దేవునితో సహవాసం కలిగినప్పుడు ఆ దేవుని ఆలోచనలు పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. అయితే వీరు ఎప్పుడైతే దేవునితో నుంచి సహవాసం తొలగిపోయి ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో వచ్చినారో అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళతో సహవాసం చేసినప్పుడు అటువంటి ఆలోచన అటువంటి తలంపులనే వాళ్ళు కలిగి ఉంటారు. ఇప్పుడు చూడండి, 10 మంది ఉన్నారు. 10 మంది నీతిమంతులు ఉన్నప్పుడు, ఒక దొంగ ఉన్నప్పుడు ఆ దొంగ ఆటోమేటిక్గా నీతిమంతుడిగా మార్చబడతాడు. కానీ ఆ 10 మందిలో 9 మంది అనీతిమంతులుగా ఉన్నప్పుడు ఒక నీతిమంతుడు ఉన్న తర్వాత ఏదో ఒక పరిస్థితుల్లో తన యొక్క స్థితిని తొలగిపోయే స్థితిగాను ఆ యొక్క జీవితము మారిపోయే స్థితిలోనూ మనం చూస్తూ ఉంటాం లోకానుసారంగా చూసినప్పుడు. మరి అదేవిధంగా లోతు కుటుంబం ఆ దేవుని యొక్క సహవాసం నుంచి, తన యొక్క అబ్రహాం యొక్క సహవాసం నుంచి, స్నేహం నుంచి ఎప్పుడైతే తొలగిపోయి ఉన్నాడో ఈ భయంకరమైన పరిస్థితికి వచ్చినప్పుడు ఆ ప్రభావం అనేది వీరి మీద, వీరి కుటుంబం మీద కూడా ఏలుబడి చేస్తూ ఉందన్నమాట. మరి అందుకని ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దుష్ట సాంగత్యం చేయకూడదు అని అంటారు. అందుకనే అన్యులతో సహవాసం అనేది చేయకూడదు ఉంటారు. అన్యులతో సహవాసం చేయడం వల్ల ఏదో ఒక స్థితిలో మనము కూడా మన ఆత్మీయ స్థితి అనేది కోల్పోతూ ఉంటాము. అందుకనే మరి సొలొమోను మహారాజు గారు ఏం చేశారు? సొలొమోను మహారాజు అనేక మందిని అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వారు దేవుని తట్టు నుంచి అతని యొక్క మనసుని తొలగివేసి అన్య దేవతల తట్టు అతని మనసుని మార్చివేస్తున్నారు. అందుకనే ఒక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని, ఆజ్ఞలను, శాసనములు మనకు కలిగి ఉంటే, ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఒక నిజమైన భక్తి జీవితాన్ని మనం చేయగలుగుతూ ఉంటాం. అయితే ఇక లోతు భార్య వీరి కుటుంబం అనేది అలాంటి ప్రాంతంలోనికి, దేవునికి ఆయాసకరమైన ప్రాంతంలోనికి వచ్చినప్పుడు వారి యొక్క జీవితంలో కూడా మారిపోయినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరుపుతూ ఉంటుంది. మనకి ఇరుకు మార్గము, విశాల మార్గము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. విశాల మార్గము చాలా బాగుంటుంది, ఎందుకంటే అది చాలా సంతోషంగా ఉంటుంది. ఇరుకైన మార్గం చాలా కష్టంగా ఉంటుంది, శ్రమలతో కూడినదిగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా ఉంటుంది. మరి వీరికి పచ్చగా ఉన్న ప్రాంతము విశాల మార్గంగా కనిపించింది, చాలా బాగుంటుంది, రమ్యమైనదిగా, చాలా సుఖమైన జీవితాన్ని గడుపుకోవచ్చు అని చెప్పేసి వారికి ఆశ కలిగి ఉండొచ్చు. ఆ విధంగా వారు ఆ ప్రాంతానికి వారు ఆకర్షించబడి ఉన్నారన్నమాట. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ 2 దేవదూతలు వస్తారు. ఆ సోయరు ప్రాంతానికి వచ్చినప్పుడు, సొదొమ ప్రాంతానికి వచ్చినప్పుడు 2 దేవదూతలు వచ్చినప్పుడు ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు. మరి ఆ 2 దేవదూతలకి కూడా లోతు ఆతిథ్యం ఇస్తున్నాడు, కానీ అతని భార్య అక్కడ ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం ఎక్కడా కూడా కనిపించదు. అంటే ఆతిథ్యం ఇవ్వలేనటువంటి స్త్రీగాను మనకి అక్కడ ఆ లోతు భార్య జీవితం మనకు కనిపిస్తూ ఉందన్నమాట. లోతు అయితే వారిని పిలిచి వారిని ఇంట్లో చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూడొచ్చు. మరి ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పరిశీలన చేసుకొచ్చినప్పుడు ఆతిథ్యం కూడా ఇవ్వలేనటువంటి స్త్రీగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. మనకి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుంది అని అంటే, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారు అని చెప్పేసి. మరి మన విశ్వాస జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము అనేక మందికి మరి ఆతిథ్యం ఇవ్వగలిగిన వారముగా ఉండాలి. అలా ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనకు తెలియకోకుండా దేవదూతలకు ఆతిథ్యం ఇస్తామని చెప్పేసి దేవుని యొక్క గ్రంథం నందు మనకి తెలియబడుతూ ఉందన్నమాట. ఇంకో విషయాన్ని కూడా మనకి చూసుకున్నప్పుడు, మరి లోకంలో ఉన్నదంతా కూడా శరీరాత్ర, నేత్రాస, జీవపడము.
శరీరాశ, మనకి అది కావాలి ఇది కావాలని, నేత్రాశ, మన కన్ను చూసిందంతా కూడా మనకి కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. జీవబ్రహ్మం, వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకులాగా మనము ఉండాలి అనే ఒక జీవబ్రహ్మంతో, అంటే నేనే గొప్పగా ఉండాలనే జీవబ్రహ్మంతో కలిగి ఉంటాం. మరి ఇలాంటివన్నీ కూడా ఆ విశాల మార్గంలో ఉంటాయి. ఆ విశాల మార్గం వైపు ఈ కుటుంబం అనేది నడిపించబడినదిగా, ఆకర్షించబడినదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇంకో విషయం చూసినప్పుడు, లోతు భార్య ఏం చేసిందంటే ఒక వెనుక తట్టు చూసింది. అక్కడ ఆల్రెడీ దేవుడు వాళ్ళని హెచ్చరించున్నారు, వెనుక చూడొద్దు, ముందుకు సాగిపోండి అని చెప్పి. కానీ వెనుక తట్టు తిరగడం వలన అక్కడ ఏమైందంటే ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది మనకు వాక్యంలో కనిపిస్తుంది. వెనుక తట్టు అంటే వెనక చూసింది, అంటే తనకు అక్కడ తను ఏదైతే సంపాదించుకున్నారో పశువులు, గొర్రెలు, ధనధాన్యాలు, సంపద, అదంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే ఆ ప్రాంతంలో నుంచి ఆవిడ బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. యేసుక్రీస్తు వారైతే మరి దేవదూతలను పంపించి వారు అక్కడ నశించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి అబ్రహాము చేసిన ఒక విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని ఆ భయంకరమైన స్థితిలో నుంచి, నరకకోపంలో నుంచి వారిని విడిపించాలని దేవదూతలను పంపిస్తే ఆవిడకైతే అక్కడి నుంచి బయటికి రావడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోకుండా ఆ వెనుక తట్టి చూసింది. మనము కూడా ఈ లోకంలో అనేక విషయాలు వెనుక తట్టి తిరిగే వరముగా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వెనుకవి ఉన్నవన్నీ కూడా మర్చిపోయి ముందున్న వాటి కొరికి సాగిపోమని చెప్పి. మనం ఎప్పుడు కూడా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళినప్పుడు అయినా కూడా మనకి వెనుకున్న పరిస్థితిలో మనకు పలానా వాళ్ళు అట్లా అన్నారు, పలానా వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళకి అట్లా చేశారు, మాకు ఇట్లా చేశారు మాకు అని చెప్పి ఇదే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ కుంగిపోతూ ఉంటాం తప్పించి అవన్నీ కూడా వదిలేసేసి దేవుళ్ళో సాగిపోదాము అని చెప్పి కొంతమంది, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది యొక్క మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. లోతు భార్య వల్ల మనం వెనక తిరిగి చూసేవారుగా ఉండకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. మరి గురి ఎద్దుకే మనం పరిగెడుతూ ఉండాలి. ఇప్పుడు పరుగు పందెంలో ఉందనుకోండి, ఆ పరుగు పందెంలో ఒక ప్లేస్ అనేది చూపిస్తూ ఉంటారు, బహుమతి అనేది ఒక చోట పెడతారు, అక్కడికి మాత్రమే పరిగెట్టి దాన్ని పొందుకోవాలి. ఆ పరుగు పందెంలో పరిగెట్టేటప్పుడు మనమేం వెనుక తట్టు, పక్కన వారి తట్టు, వాళ్ళేమంటున్నారో వీళ్ళేమంటున్నారో అని మనం వెనక తిరిగో పక్క తిట్టుకు చూస్తే మన పరుగు పందెంలో ముందుకు పరిగెత్తలేము. ఎప్పుడైతే గురి యొద్దకు మన గురి అంతా కూడా ఒక బహుమతి మీద ఎప్పుడైతే ఉందో దాని ముందు మాత్రమే మన మనసులో ఉన్నప్పుడు దాని ముందు మాత్రమే మనం పరిగెడుతూ ఉంటాం, దానికోసం పరిగెడుతూ ఉంటాం. మరి మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది మన మీద రాయి వేసేవారిగా, అనేక మందిని మనం విమర్శించేవారిగా, అనేక మంది మనల్ని వేలెత్తి చూపించేవారిగా, మనల్ని కృంగదీసేవారిగా ఉంటారు. అయితే మనము ఒక స్థిరమైన ఒక సత్య మార్గంలో మనం వెళ్తున్నాము అనే ఒక స్థిరమైన దృఢమైన నిశ్చయత మనకు వచ్చినప్పుడు ఇంకా వాటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది మనకి ఇంట్లో సహకరించే వాళ్ళు ఉంటారు, సహకరించిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లాగే మన ఆత్మీయ స్థితిలో మనం వెళ్తున్నప్పుడు మన సంఘంలోనే వారే, మన కుటుంబంలోనే, లేకపోతే మన పాస్టర్సే మనలో ఉన్న లోపాలను విమర్శించేవారుగా ఉంటారు, మనల్ని తృణీకరించేవారుగా ఉంటారు. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా మనము ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వెనుకవన్నీ కూడా మనం మర్చిపోయి మనం క్రీస్తులో మనము ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి, నిత్యము కూడా ఆయనతో యుగాయుగములు ఆయనతో సహవాసం చేయగలాలి, మనం పరలోకం వెళ్ళాలి. అదే మన గురి. ఆ గురి కోసమే అనేది మనం ముందుకు ఎల్లప్పుడూ కూడా పరిగెడుతూ ఉండాలి. అదే దృష్టి మన మీద ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అందరికీ బుద్ధి రావాలని చెప్పేసి అందరి మధ్యలో ఒక వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. అట్లాగే ఆ గద్దించినప్పుడు ఏంటంటే కొంతమందికి ఆయాసకరంగా ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అందరి ముందు గద్దించమని ఉంటుంది, ఎందుకంటే అతన్ని చూసి మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు అని. అట్లాగే ఇంకో చోట కూడా ఒక వాక్యం ఉంటుంది, ఏమని అంటే ఒక వ్యక్తిని గొప్ప చేయాలి అనుకున్నప్పుడు, అతన్ని గణపరచాలనుకున్నప్పుడు, అతను మెచ్చుకోవాలనుకున్నప్పుడు అందరి ముందు మెచ్చుకోవాలి. అట్లాగే అతని లోపాన్ని సరిచేయాలనుకున్నప్పుడు, అతన్ని దండించాలి, శిక్షించాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా పిలిచి అతని వ్యక్తిగతంగా హెచ్చరించాలని చెప్పి వాక్యం ఉంటుంది. రెండు చోట్ల వ్యతిరేకమైనది ఉంది. అంటే దేవుని వాక్యం రెండంచెల వాడిన ఖడ్గం వంటిది కదా. అది మనం జ్ఞానం కలిగి దాన్ని ఎప్పుడు ఏ విధంగా వాడాలి, ఎవరితో ఏ విధంగా వాడాలి అనేది మనం జ్ఞానం కలిగి దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీ అయితే కనుక మరి వెనక్కి తిరిగి చూసేది కాదు. ఆ ఆశను తను వదులుకోలేకపోయింది కాబట్టే మరి యాక్చువల్గా అయితే
అబ్రహాముతో కానీ శారా గారితో కానీ సహవాసం చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఆ లక్షణాలు, ఆ శుభగుణాలు, దేవునితో సహవాసము, దేవుని యొక్క భయము, భక్తి, దేవుని మాటకి లోబడము, విధేయడము అనే ఒక గొప్ప గుణాలు వీళ్ళు కూడా నేర్చుకొని ఉండాలి. లోతు అతని భార్య నేర్చుకొని ఉండాలి. కానీ ఆవిడైతే అవన్నీ కూడా వదిలేసేసి ఈ వెనక తరుగు చూడడం అనేది జరిగింది. ఎందుకని? మధ్యలో వీరు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్ దుష్టులతో సహవాసం చేసినప్పుడు వారి యొక్క మంచి నడవడిని కూడా చెరిపివేసిందిగా మనకి అర్థమవుతూ ఉందన్నమాట. మరి వచ్చినప్పుడు ఆవిడే ఆ వెనుక తరుగు చూసింది. మరి మన స్థితి ఎట్లా ఉందో మనం కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇంకో విషయం వచ్చినప్పుడు ఆవిడ వెనుక తరిగి మరి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూడగలం వాక్యంలో. ఉప్పు నిస్సారమైతే అది ప్రయోజనకరంగా ఉండదు. ఆవిడ ప్రయోజనకరంగా లేకపోబట్టే ఆ విధంగా బయటికి త్రోసివేయబడింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితం కూడా ఉప్పు వలె సారం కలిగి ఉండాలి. మరి ఉప్పు వేస్తేనే కూరలకి వాటికి రుచి వస్తుంది. ఆ రుచి రానప్పుడు ఆ ఉప్పుకు విలువ ఉండదు, సారం ఉండదు దాంట్లో. మన విశ్వాస జీవితంలో కూడా మనం అనేక మందికి సారం కలిగిన వారముగా ఉండాలి. నిస్సారమైన పరిస్థితుల్లో ఉంటే త్రోసివేయబడతాం బయటికి. సారం కలిగినదిగా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయ స్థితిలో ఎల్లప్పుడూ కూడా దినదినము కూడా అభివృద్ధి చెందేవారముగా ఉండాలి. ఎప్పుడు మురుగుజ్జు స్థాయిలో ఉండకూడదు. దినదినము కూడా మొక్క ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ ఉంటుందో దినదినము కూడా ఆ విధంగా మనం ఆత్మీయంగా పెరుగుతూ ఉండాలి తప్పించి మురుగుజ్జు స్థాయిలో ఉంటే తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో అదే రీతిగా తండ్రి అనే దేవుడు కూడా ఆయాసపడుతూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇదే స్థితిలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైనా కూడా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, ఏమి నేర్చుకుంటూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రార్థనా జీవితం ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేదు, ఎన్ని సంవత్సరాలైనా కూడా మన విశ్వాస జీవితం ఏదైనా చిన్న శ్రమ వస్తూ కృంగిపోయే స్థితిలో ఉందా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మరి మురుగుజ్జు స్థాయిలో ఉంటే తండ్రి అయిన దేవుడు కూడా చాలా ఆయాసపడుతుంటాడు. అయ్యో నా పిల్లలు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు కూడా ఇదే స్థితిలో ఉన్నారు అని. అదే మొక్క ఎదిగి అభివృద్ధి చెందుతూ ఉంటే అది అనేక మందికి ఆశ్రయం కలిగిస్తూ ఉంటే అది ఎంతో సంతోషకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మరి అట్లాగే మన ఆత్మీయ స్థితి కూడా ఎల్లప్పుడూ కూడా రుచికరంగా, ప్రయోజనకరంగా ఉండాలి. మరి ఇంకో విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి లోతు భార్య ఇక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయినప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత లోతు అతని ఇద్దరు బిడ్డలు కూడా శాపగ్రస్తమైన జనాంగంగా అయిపోయారు. మరొక స్త్రీ జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకొని సమయోచితమైన నిర్ణయాలు తీసుకుని ఉంటే కనుక ఆ విధంగా ఉండేది కాదు. ఆవిడ మధ్యలో నిష్ప్రయోజనకరంగా ఉప్పు స్తంభంగా అయిపోవడం వలన తర్వాత అక్కడి నుంచి లోతు అతని ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయటకు వచ్చేసేసినప్పుడు మరి ఇద్దరు కుమార్తెలు కూడా ఏం చేశారు, మాకు మరి మేము బ్రతకాలి, ఆ సంతానము అభివృద్ధి చెందాలి అని అంటే వేరే పురుషులు లేడు కాబట్టి తండ్రి వలన వారు సంతానం పొందుకున్న వారిగా మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. అంటే వారికి ఆ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అదే దేవునితో సహవాసం చేసినటువంటి అబ్రహాంతో ఉంటే వాళ్ళకి ఆ ఆలోచన వచ్చేది కాదు. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉండడం వల్ల వారి తోటి ప్రాంతాల మిగతా వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏంటో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం అనేది వీరి మీద ఏలుబడి చేసింది. ఏలుబడి అనేది వీళ్ళని ఒక భయంకరమైన స్థితిలోనికి, శాపగ్రస్తమైన జనాంగంగా మార్చివేసే స్థితిలోనికి వెళ్ళిపోయారు. అదే గనక లోతు భార్య జ్ఞానం కలిగి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉంటే కనుక మరి బైబిల్ గ్రంథంలో ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా వీళ్ళు చూపబడి ఉండేవాళ్ళు కాదు. మరి ఇద్దరు కుమార్తెలు కూడా లోతుతో సంతానం పొంది రెండు శాపగ్రస్తమైన జనాంగాలుగా, మోయాబీయులు, అమ్మోరీయులు రెండు శాపగ్రస్తమైన జనాంగానికి తల్లిదండ్రులుగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు. మరి ఒక స్త్రీ జీవితం నుంచి, లోతు భార్య యొక్క ఆ స్త్రీ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఈ సాయంకాలపు సమయం ముందు దేవుడు మనతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారండి. మరి మన జీవితం కూడా ఎట్లా ఉంది, మన ఆత్మీయస్థితి ఎట్లా ఉండాలి అంటే దేవుళ్ళు ఎలా ఉండాలో దేవుడు రాస్తున్నాడు, ఎలా ఉండకూడదో రాస్తున్నాడు. ఎలా ఉండాలి అని అంటే వాళ్ళ పేర్లు ఉంటున్నాయి జీవగ్రంథంలో, వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎలా ఉండకూడదు అని అంటే వాళ్ళ పేర్లు రాయబడి ఉండట్లేదు దాంట్లో. కానీ వీరి జీవితం నుంచి మీరు ఈ విధంగా నేర్చుకోవాలి. వారి జీవితంలో నిష్ప్రయోజనకరంగా, నిస్సారమైన జీవితంలో, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాయి కాబట్టి వారి పేర్లు రాయబడలేదు. మరి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి అని అంటే మన జీవితంలో ఎట్లా ఉంది అనేది మనం అనుదినము కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలండి. మరి ఎప్పుడూ కూడా మన మొదటి స్థితిని అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన ఆత్మీయ స్థితిలోని భౌతిక సంబంధమైన విషయాలు అయినప్పటికీ కూడా అంతే. మనం ఏ స్థితిలో నుంచి వచ్చి ఉన్నామో
జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా దేవునికి. అందుకనే మెలకువ కలిగిన ఆత్మీయ స్థితి కలిగి ఉండాలి, చురుకైన ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి, సమయోచితమైన సహాయము, సమయోచితమైన జ్ఞానాన్ని కూడా ప్రతి స్త్రీ కూడా కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ కలిగి ఉన్నప్పుడు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. రాబో సంతతి విషయంలో దేవునికి ఆశీర్వాదకరమైన కుటుంబంగా వారు మార్చబడుతూ ఉంటారు. మరి ఆ స్త్రీ జ్ఞానం కలిగి లేకపోవడం వలన తన యొక్క కుమార్తెలు, తన యొక్క భర్త ఒక శాపగ్రస్తమైన జనాంగంగా మరి మిగిలిపోయి ఉన్నారన్నమాట. అట్లాగే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తూ ఉంటుంది. మన బిడ్డలైనటువంటి వారు ఎట్లా ఉన్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాము, మనకు ఒక క్రమశిక్షణ అయినటువంటి ఆత్మీయ జీవితం మనకు ఉందా లేదా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అట్లాగే మన స్త్రీలైనటువంటి వారం ఆతిథ్యం ఇవ్వడంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అట్లాగే మనం ఎప్పుడూ కూడా వెనక తట్టు తిరిగి చూసే వారంగా ఉండకూడదు. మన జీవితం ఎల్లప్పుడూ కూడా సారము కలిగి కలిగిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి మన కుటుంబాన్ని జ్ఞానం కలిగి నడిపిస్తూ ఉంటామో మన సంతతి కూడా, మనకు పుట్టే బిడ్డలు కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి వారికి వస్తారు. మరి లోతు భార్య ఆ విధంగా నశించిపోవడం వలన తన యొక్క బిడ్డలు కూడా నశించిపోయిన స్థితిలో మనం వాక్యంలో మనం నేర్చుకోగలుగుతున్నాము. దేవుడు ఇక సాయంకాలపు సమయమందు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడారండి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మీ అందరికీ కూడా నా వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలండి.